బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఘనంగా ఇఫ్తార్ పార్టీ. వరంగల్ హన్మకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు అందరికీ, మైనారిటీ మత పెద్దలు, మైనార్టీ సోదరులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులో అందరూ కలిసి ఉపవాస విరమణ చేసి ప్రార్థనలు చేశారు. మాజీ చీఫ్ విప్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో చాలా మైనార్టీ సోదరులు కూడా చాలా మంది తెలంగాణ రాష్ట్ర बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज 25 साल हो गए बीआरएस पार्टी की तरफ से इफ्तार पार्टियाँ रख रहे थे हम लोग। जनाब केसीआर साहब ने इफ्तार पार्टी जब एमएलए फर्स्ट टाइम बने थे, जब से इफ्तार पार्टी रखने का इरादा किए थे। तेलंगाना आने के बाद सीएम बनने के बाद हमारे कॉन्स्टिट्यूंसी बेस में इफ्तार पार्टियाँ रखे थे केसीआर साहब ने। कॉन्स्टिट्यूंसी में इफ्तार पार्टी रखने का मतलब क्या है? एक हनमकुंडे में 26 डिवीजन है। बीआरएस पार्टी ऑफिस में आली जनाब हरदिल अजीज़ विनय भास्कर साहब की ज़ेर निगरानी ज़ेर सदारत में दावत इफ्तार रखा गया साल की तरह, क्योंकि जब से तेलंगाना हासिल हुआ 2014 से लेकर 2023 तक हर साल जो था केसीआर साहब बड़े ही जिद्दोजहद के साथ दावत इफ्तार के नाम से गंगा जमुना की तहजीब को दिखाने की कोशिश की कि तेलंगाना का చాలా పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాలను చేపట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని వారు ప్రారంభించారు. అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. వాళ్ళందరినీ కూడా मैं हर साल देता था, इस साल भी देता हूँ। उनकी जिद्दोजहद ये है कि उन्होंने नजर भी देना बोले तो जाओ जाके वहाँ रह के जो इफ्तार की दावत करो, उसमें शामिल होकर के लोग भेजे। तो ये मोहब्बत है मुसलमानों से विनय भास्कर साहब, ये मोहब्बत को पहचानिए, आने वाले दिनों में याद रखिए, दुआ में गुजार रखिए।